అందరికీ నమస్కారం. నీట్‌కి సంబంధించినటువంటి మార్క్స్ వచ్చినాయి. ర్యాంక్స్ ఎంత వస్తది అనేటువంటి ఒక సందిగ్ధం. ర్యాంక్ వస్తుంది. తరువాత సీట్ ఎక్కడ వస్తుంది అనేటువంటి మీమాంసందరిలో. మరి దీనికి సంబంధించి చాలా వీడియోస్ చేయటం జరిగింది. ఓవరాల్‌గా ఎన్ని సీట్లు ఉంటాయి, ఏమిటి, లోకల్ స్టేటస్‌కి సంబంధించినటువంటిది ఏమిటి, ఇలాగా అనేక అంశాల మీద మనం రోజు మాట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకించి ఆంధ్ర మరియు తెలంగాణ పిల్లలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం, మీకున్నటువంటి మార్క్కి లాస్ట్ ఇయర్ ఎక్కడ వరకు మనకి సీట్ వచ్చింది, లేదా ఏ పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చింది, రౌండ్ 3 పూర్తయ్యేటప్పటికి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నాను. సో ఇక్కడ మనం అందరూ చూడాల్సినటువంటిది ఏమిటంటే, డిస్క్లైమర్ ఏమిటంటే, ఇది లాస్ట్ ఇయర్ ట్రెండ్కి అనుగుణంగా వచ్చినటువంటి సీట్లు. ఈ ఏడాది ఎగ్జాక్ట్గా అట్లా వస్తుంది అనేటువంటిది ఎవ్వరూ చెప్పలేము. కానీ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత, కంప్లీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత, మనం లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఉన్నటువంటి ఒక వేరియన్స్ని మనం కాలిక్యులేట్ చేయగలుగుతాం. అంటే డిఫరెన్సు అన్ యావరేజ్ ఎంత డిఫరెన్స్ ఉంది అని చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 డిఫరెన్స్ ఉంది అని అనుకున్నట్లయితే, +30 ఉందని అనుకున్నట్లయితే, ఇప్పుడున్నటువంటి మార్కులకి +30 దాన్ని మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ -20 డిఫరెన్స్ ఉంది అని అనుకున్నట్లయితే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి మార్కులో నుంచి 20 మార్కులు మనం తీసివేస్తే దాన్ని కరెక్ట్గా ఈ ఏడాది అప్లై చేయడానికి అవకాశం అవుతుంది. ఇదన్నీ కూడా కంప్లీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం అంచనా వేయగలుగుతాం. ఉదాహరణకి 2024, 2025కి మీరు చూసినప్పుడు ఒక స్టేజ్లో 110 మార్కుల వరకు కూడా డిఫరెన్స్ వచ్చింది. అంటే 610 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి 2024లో సీట్ ఎక్కడైతే వచ్చిందో, వాళ్ళకి 2025లో 500 మార్కులకే ఆ ప్లేస్లో సీట్ రావడం జరిగింది. సో కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఇప్పుడు చెబుతున్నటువంటి సమాచారం లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మన యొక్క అవగాహన కోసం. కంప్లీట్గా మన రెస్పెక్టివ్ స్టేట్స్ లోపల ఏదైతే మెరిట్ లిస్ట్ వస్తుందో, మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి మరుక్షణం మనం మోర్ యాక్యురేట్గా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్? సో ర్యాంక్ సంపాదించడం ఎంతైతే ముఖ్యమైనటువంటి పనో, ఆ తరువాత సరైన చాయిస్లు పెట్టుకొని మనకున్నటువంటి ర్యాంక్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసినటువంటి డోరు తర్వాత మనం ఏ ప్లేస్లో మనం కూర్చోబోతున్నాం అనేటువంటిది అదే మన యొక్క కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి, రైట్ వేలో అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి. సో దాని అంతటి కోసం ఇప్పుడు ఇస్తున్నటువంటి సమాచారం చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మరి మొట్టమొదటిగా చూద్దాం, ఏపీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఎట్లా ఉన్నాయి, కాలేజ్ వైజ్ రౌండ్ 3 పూర్తయ్యేటప్పటికి ఎట్లా ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, గవర్నమెంట్లో 3425 సీట్లు, అలాగే ప్రైవేట్లో 3650 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేటువంటి మనకు తెలిసినటువంటి విషయం. సో ఈ ఏడాది బహుశా ఒక కాలేజ్ పెరుగుతున్నట్టుంది, 100 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, గవర్నమెంట్లో 3425 సీట్లు అయితే మనందరికీ తెలుసు 85% లోకల్గా ఉంటాయి. అవి లోకల్ కోటాలో, అంటే మన స్టేట్ నిర్ణయించేటువంటి వాటిలో ఉంటాయి. 15% ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి సుమారుగా 514 సీట్లు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతాయి. సో మనకు స్టేట్కి సంబంధించి 2911 సీట్లు స్టేట్ కన్వీనర్ కోటాలో భర్తీ చేయబడతాయి. అలాగే ప్రైవేట్కి వచ్చేటప్పటికి 3650 సీట్స్ ఉన్నప్పుడు ఇక్కడ 1825 50% కన్వీనర్ కోటా ఉంటుంది. 35% కేటగిరీ బి సీట్స్, ఇవి కేటగిరీ ఏ సీట్స్ ప్రైవేట్ కాలేజ్ లోపల. అది ఎన్ఆర్ఐ సీట్స్ 547 15%, 35% అండ్ హియర్ 50%. మనం చూసుకుంటే టోటల్గా కేటగిరీ ఏ సీట్లు 4736. బహుశా ఇక్కడ కొన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక అరౌండ్ 85 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇక ఏయూ రీజియన్లో ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది అన్నీ కూడా ఎక్సెప్ట్ స్పెషల్ కేటగిరీస్. మరి ఏమిటి సార్ ఆ స్పెషల్ కేటగిరీస్ ఏమిటి అనేటువంటిది లాస్ట్లో కంప్లీట్ అయిన తర్వాత, ఆ స్టేట్ది కంప్లీట్ అయిన తర్వాత దాని సంగతి చెప్తాం. సో ఇక్కడ 2025లో కాలేజ్ వైజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫేజ్ 3కి వచ్చేటప్పటికి లాస్ట్ ర్యాంక్స్
అందరూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి ఒక మొట్టమొదటిది సింపుల్ పాయింట్ ఏమిటంటే ఏయూ రీజియన్లో బీసీఏకి లాస్ట్ ర్యాంక్ అదే కాలేజ్ అనేది నేను చెప్తా. లాస్ట్ ర్యాంక్ 461, లాస్ట్ ఇయర్ 461 బీసీఏకి. బీసీబీకి వచ్చేటప్పటికి 448, స్పెషల్ కేటగిరీస్ కాకుండా అర్థం చేసుకోండి. నెక్స్ట్ బీసీసీకి వచ్చేటప్పటికి 459, బీసీడీకి వచ్చేటప్పటికి 480. అక్కడ చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది బీసీడీకి మనకి ఏయూ రీజియన్లో. బీసీఈ కమ్యూనిటీకి వచ్చేటప్పటికి ముస్లిం కమ్యూనిటీ లేదా మైనారిటీకి సంబంధించినటువంటి దాంట్లో 403 మార్కులు, ఈడబ్ల్యూఎస్కి 502 మార్కులు. మరి ఇదే సందర్భంలో వీటి ర్యాంకులు చూస్తే 461 అనుకున్నట్లయితే 1,04,958, 1,25,029, 1,07,388. బీసీసీకి వచ్చేటప్పటికి బీసీడీకి 77,809, బీసీఈకి వచ్చేటప్పుడు 2,04,248, మైనారిటీస్కి వచ్చేటప్పటికి 49,373. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 49,373, మైనారిటీకి వచ్చేటప్పటికి 383, 2,44,155 ర్యాంకు. అదే SC1కి వచ్చేటప్పటికి 322, రైట్, 3,84,306. ఓసీకి వచ్చేటప్పటికి 487, 68,290 ర్యాంక్ వరకు రావడం జరిగింది. SC2 407, 195,970. SC3 కేటగిరీలో 424 మార్కులకి స్కోరు, ర్యాంక్ వచ్చేటప్పటికి 164,970. ఎస్టీ కేటగిరీలో 380, 2,49,639 ర్యాంక్ వరకు ఇవి లిస్ట్. ఇక మీరు చూస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూస్తే ఈ కంప్లీట్ గ్రిడ్ మనకి కాలేజ్ వైజ్ మనకి చెప్తుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ టాప్ 1 అది 529 బీసీఏ, బీసీబీ 524, బీసీఈ 484, అలాగే ఓసీకి వచ్చేటప్పటికి 537, SC1కి వచ్చేటప్పటికి 444, SC2 488, SC3 495, ST 441. రైట్. సో బీసీసీ బీసీడీ ఫేజ్ 3కి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫేజ్ 2లో ఆల్రెడీ అది ఫిల్ అయిపోయినట్టు జరిగింది అనమాట. సో నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు అకాడమీ మెడికల్ సైన్స్ ఏలూరు మనం చూసినప్పుడు 479 బీసీఏ, బీసీబీ 467, బీసీసీ 488, బీసీడీ 492, బీసీఈ 430. అట్లాగే ఓసీకి వచ్చేటప్పటికి 498, SC1 376, SC2 429, SC3 434, ST 393. సో ఈ విధంగా కాలేజ్ వైజ్ మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదు అన్నట్లయితే డిస్క్రిప్షన్లో దీని యొక్క PDF ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసి మీరు కంప్లీట్గా మీకున్నటువంటి మార్క్కి, సపోజ్ నాకు 490 మార్కులు వచ్చినాయి, సో నాకు 490 మార్కులు వచ్చింది అని అనుకునేటప్పుడు పాసిబిలిటీ లాస్ట్ ఇయర్ గమనించినప్పుడు పింగళి వెంకయ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నానికి వచ్చేటప్పటికి 487 బీసీఏలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 496, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు 485, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 492, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం 497, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 488, సో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 473. సో ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉన్నాయి నాకు ఉన్నటువంటి 490 మార్కులకి. సో దీని ప్రకారం నేను డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు. సో ఇది కంప్లీట్గా ఫేజ్ 3కి వచ్చింది కాబట్టి మనకు సమగ్రంగా మనం ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది కంప్లీట్ ఇన్ఫర్మేషను కంప్లీట్గా ఏ కేటగిరీకి ఎక్కడ ఆగింది అనేటువంటిది ఇది చూస్తే మీ అందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఒకసారి గమనిస్తే మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. మీకు వచ్చేటువంటి రేపొద్దుట మీకు వచ్చేటువంటి ర్యాంక్ ప్రకారం కూడా మీకు అర్థమైపోతుంది. ఇక తర్వాత మిగిలిన కాలేజెస్ చూస్తే అలాగే గాయత్రి విద్యా పరిషత్, కాటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం, అలాగే మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ. సో ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ బీసీఏ 462, అరౌండ్ 460లో ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలేజెస్ ఉన్నాయి. చిన్న కాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ 489కి బీసీఏకి సంబంధించి, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం 463, పిన్నమనేని సిద్ధార్థ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్నవరం 471, రంగరాయ 508. సో ఈ విధంగా అదే బీసీడీకి వచ్చేటప్పటికి 481, 482, 481, అరౌండ్ 488 లాస్ట్లో సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి రంగరాయలో 515 మార్కులకి ఫేజ్ 3 అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజ్లో 515 మార్కులకి ఆగటం జరిగింది. నెక్స్ట్ ఓసీకి వచ్చేటప్పటికి 487, 496, 493, 91, 502, 487, 497, 526. సో ఇక్కడ ఏమిటంటే అరౌండ్, అందుకే అందరూ చెప్తూ ఉంటారు సేఫ్ స్కోర్ 500+ ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది అని. ఇది డిపెండ్స్. ఇప్పుడు అదే 2024 చూసినప్పుడు 600కి పోయినాయి, రైట్? 580, 600 మధ్యలో పడిపోయింది. సో కాబట్టి ఇక్కడ మనం చూడాల్సినటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి స్టేట్ వైడ్ ర్యాంకు, మొత్తం టోటల్గా ఆల్ ఇండియా ర్యాంకు, రెండోది స్టేట్ వైడ్ ర్యాంక్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ ఏమిటంటే మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మన రెస్పెక్టివ్ స్టేట్లో ఇచ్చేటువంటి మెరిట్ లిస్ట్. ఈ 3 మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్గా దానికి సంబంధించి ఎక్కడ మనకు అవకాశం ఉంది, బెస్ట్ పాసిబిలిటీ మనకు ఉన్నటువంటి ర్యాంక్ అవకాశం ఉందనేటువంటిది అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఇదన్నీ కూడా మనకు కావాల్సినటువంటి అవగాహన మేరకు. సో ఇది ఏయూ రీజన్కి సంబంధించి. ఇక తరువాత ఎస్వియు రీజన్కి వచ్చేటప్పటికి, ఎస్వియు రీజన్లో మనం చూస్తే ఇది కూడా అందరికీ ఉపయోగపడేటువంటి ఫస్ట్ లైన్ ఇమీడియట్గా అందరికీ ఉపయోగపడుతుంది. ఇక రెస్పెక్టివ్ కాలేజ్కి వచ్చేటప్పటికి లోపలికి వెళ్తే కేటగిరీ వైజ్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎస్వియు రీజియన్లో ఫేజ్ 3 అయ్యేటప్పటికి లాస్ట్ మార్క్ ఎక్కడ ఆగింది అనేటప్పుడు బీసీఏకి 443, 1,32,447 ర్యాంక్. బీసీబీకి 446 మార్కులకి 1,28,562. బీసీసీ 427, 1,60,461. నెక్స్ట్ బీసీడి 440, ర్యాంక్ వచ్చేటప్పటికి 1,37,559. బీసీఈ 446, ర్యాంక్ వచ్చేటప్పటికి 1,29,036. ఈడబ్ల్యూఎస్ 481, 76,139. అలాగే మైనారిటీస్కి వచ్చేటప్పటికి 435, ర్యాంక్ 1,46,466. అదే ఓసీకి వచ్చేటప్పటికి 471, 89,899. ఎస్సీ 1కి వచ్చేటప్పటికి 278, 5,08,851. ఎస్సీ 2 405 మార్కులు, 2,01,31. సో విత్ ఇన్ ఎస్సీ కేటగిరీలో ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి గమనించండి. సో నెక్స్ట్ ఎస్సీ 3కి వచ్చేటప్పటికి 415, 1,81,830. ఎస్టీకి వచ్చేటప్పటికి 376, 2,59,731. సో ఇది దీనికి మనం గమనిస్తే, ట్రెండ్ గమనిస్తే ర్యాంక్ ప్రకారం మనం చూసినప్పుడు ప్రతి ఏడాది ఎగ్జాక్ట్గా ఉండదు. సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్ విత్ ఇన్ ద స్టేట్. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే 1,20,000 నుంచి 1,40,000 మధ్యలో స్కోర్ ఉన్నప్పుడు బీసీకి కొంత మేరకు ఇది సేఫ్ స్కోర్ అవుతుంది, 1,20,000 నుంచి 1,40,000 మధ్యలో. అదే ఈడబ్ల్యూఎస్ ఓసీకి వచ్చేటప్పటికి 70,000 నుంచి 80,000-85,000 మధ్యలో అది ర్యాంక్ ఉన్నట్లయితే సేఫ్ స్కోర్ అవుతుంది. ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి అది కొంచెం వైడ్ వేరియేషన్ ఉంటుంది. ఎస్సీ 1 అప్ టు 5 lakhs వరకు వెళ్ళింది. ఎస్సీ 2లో 2 లక్షలతో ఆగింది. ఎస్సీ 3లో 1,81,000తో ఆగిపోయింది. ఎస్టీకి వచ్చేటప్పటికి 2,59,000 వచ్చింది. సో దీని ప్రకారం మనం ఎస్వియుకు సంబంధించి ఒక అంచనా చూసుకోవచ్చు. సో ఇక పర్టికులర్లీ మీకున్నటువంటి మార్క్కి, సపోజ్ నాకు 4 బీసీఈ మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని, మైనారిటీ రిజర్వేషన్ నాకు ఉంది, నాకు 450 మార్కులకి ఎక్కడ అవకాశం ఉంది అనేటువంటి ప్రశ్న ఎవరికైనా ఉన్నట్లయితే, నేను ఎస్వియు రీజన్కి చెందుతాను కాబట్టి దాంట్లో 450 చూస్తే ఇక్కడ 446 అంటే అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పరమేశ్వర మంగళం, ఇక్కడ 446కి రావటం జరిగింది. నెక్స్ట్ 455కి చిత్తూరు అపోలో ఇన్స్టిట్యూట్ రావటం జరిగింది. 446కి శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంట రావటం జరిగింది. సో రైట్, సో ఇవి నాకు లాస్ట్ ఇయర్ ట్రెండ్కి దగ్గరగా ఉన్నట్లయితే అప్పుడు ఇది నాకు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకుని దీని ప్రకారం మనం ఒక అంచనాకి రావచ్చు. ఇది ఎస్వియు రీజియన్కి సంబంధించినటువంటి
మరి ఇప్పుడు స్పెషల్ కేటగిరీస్ ఏమిటి సార్? ముందు మాట్లాడారు కదా, స్పెషల్ కేటగిరీస్ తక్కువ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మరి ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా మీరు చెప్పారు 170కి కూడా మార్కులు రావడం జరిగింది అనేటువంటిది, రైట్? సో ఈవెన్ ఓపెన్ కాంపిటీషన్లో మరి అది ఎలా జరుగుతుంది అనుకునేటప్పుడు మనకి ఆరిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు సపోజ్ నేను బీసీకి సంబంధించినటువంటి వ్యక్తిని అయినప్పుడు బీసీ కేటగిరీలో ఆరిజెంటల్ రిజర్వేషన్లో పిహెచ్ కానీ సిఏపి కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీస్ మానిటర్స్ గ్రూప్కి సంబంధించినటువంటిది కానీ స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఎన్సీసీకి సంబంధించింది కానీ ఇవి విత్ ఇన్ రిజర్వేషన్స్ ఉంటాయి. సర్టెన్ పర్సంటేజ్ రిజర్వేషన్స్ ఉంటాయి. సో తప్పనిసరిగా వాళ్ళని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ కోటాలో ఆ స్పెషల్ కేటగిరీస్ ఇది మనం ఆ నెంబర్ని మనం ఫిక్స్ అవ్వకూడదు, అది వ్యారీ అయిపోతూ ఉంటుంది, రైట్? అది చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి అది ఆ లాస్ట్ అక్కడ వరకు సేఫ్ స్కోర్ అని మనం అనుకోకూడదు. కానీ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం కోసం ఇక్కడ 179 మార్కులకు చూస్తే 9,826 ర్యాంక్కి SC2 కేటగిరీలో మనం ఇందాక అక్కడ మార్కులు చూసాం, రైట్? ఇక్కడ SC2 కేటగిరీలో SVU రీజియన్లో సీట్ రావడం జరిగింది ఫీమేల్ కోటాలో. ఎవరు ఎందుకు అట్లా వచ్చిందంటే SG, ఇక్కడ ఇది రిజర్వేషన్ చూసిస్తుంది. SG అనేటువంటిది రిజర్వేషన్ చూసిస్తుంది. ఏంటి SG అంటే NCC ఎట్లాగైతే ఉంటుందో స్కౌట్స్ అండ్ గార్డ్స్ ఏదైతే సర్టిఫికెట్ ఉంటుందో ఆల్రెడీ 9th 10th వాళ్ళు చేస్తారు, 11th 12th కూడా చేస్తారు, ఆ సర్టిఫికెట్కి సంబంధించి దానికి సంబంధించిన రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ కోటాలో ఆ అమ్మాయికి సీట్ రావటం జరిగింది, రైట్? సో అదే 150 మార్కులకి ఓసీలో 150 మార్కులకి మనం చూస్తే 157,374 కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది SVU రీజియన్లో. ఇక్కడ మనం కోటా చూస్తే పిహెచ్ కోటా. సో ఇది ఇంపార్టెంట్ అంశం, అందరికీ కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం, రైట్? సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఆ స్పెషల్ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు మోర్ అలర్ట్గా ఉన్నట్లయితే హై ఛాన్సెస్ ఉంటాయి మనకి సీట్ రావడానికి. సో ఇక్కడ అందరూ సీట్ మ్యాట్రిక్స్ని అర్థం చేసుకున్నట్లయితే టోటల్గా మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉంటాయో ఏ స్టేట్లో అయినా సరే వాటిలో 15% సీట్స్ ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతాయి. 85% మాత్రమే మనకి లోకల్గా ఉంటాయి. అంటే ఈ 15% కూడా ఓవరాల్గా కంట్రీలో మనం అప్లై చెయ్యొచ్చు, రైట్? ఇక్కడ 85% కంప్లీట్గా విత్ ఇన్ స్టేట్లో మాత్రమే మన స్టేట్ ఏదైతే కాంపిటెంట్ అథారిటీ ఉంటుందో వాళ్ళు మాత్రం ఫిల్ చేస్తారు. అది మాత్రం MCC ఫిల్ చేస్తుంది ఆ మొత్తం టోటల్ పూల్ అంతా కూడా. అలాగే ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేటప్పుడు కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C. కేటగిరీ Aని కన్వీనర్ కోటా అంటాము, 50% సీట్స్. కేటగిరీ B మేనేజ్మెంట్ కోటా 35% సీట్స్. కేటగిరీ C NRI కోటా 15% సీట్స్. ఇక్కడ ఫీ అనేటువంటిది వ్యారీ అవుతుంటుంది. ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా ఈ 50% సీట్స్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, రైట్? ఇక్కడ చాలా తేడా వస్తుంది. ఇది సుమారుగా 13 లక్షల నుంచి 14 లక్షల మధ్యలో సంవత్సరానికి ఈ కేటగిరీ B ఆంధ్రాలో సంబంధించి ఫీ ఉంటుంది. ఇంకా మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి 30-40 lakhs వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఆంధ్రాకి సంబంధించి AU రీజన్ కానివ్వండి, SVU రీజన్ కానివ్వండి, టోటల్గా మనకున్నటువంటి సీట్లు ఎన్ని, ఏ ర్యాంక్కి ఏ మార్క్కి లాస్ట్ ఇయర్ పర్టికులర్ కాలేజీలో ఫైనల్గా అంటే రౌండ్ 3 అయ్యేటప్పటికి వచ్చినటువంటి సీట్లు ఎక్కడున్నాయనేటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ దాంతోపాటుగా స్పెషల్ కేటగిరీస్ ఏమిటి, అది ఎంతవరకు లోకి వెళ్ళింది అనేటువంటిది కూడా మనం మాట్లాడడం జరిగింది. సో ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటిది. మరొక వీడియోలో తెలంగాణకి సంబంధించి, మరొక వీడియోలో ఆల్ ఇండియా కోటాకు సంబంధించి, ఎయిమ్స్కి సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.